పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం యావత్ సినిమా ప్రపంచం వెయిట్ చేస్తుంది. అయితే ఈ సినిమా గురించి గత 2 రోజులుగా ఓ సంచలన వార్త వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్లో ప్రభాస్కు తండ్రిగా నటిస్తున్నారంటూ ప్రచారం అయితే ఉంది. అయితే ఈ సినిమా విశేషాన్ని ఇప్పటి వరకు మూవీ టీం ఎవరు ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. కానీ ఇక్కడే ఓ విషయం మాట్లాడుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయట్లేదు. పైగా ప్రభాస్కు తండ్రి పాత్రలో ఆయన కనిపించే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే చిరంజీవి ప్రస్తుతం మెయిన్ హీరోగా కొన్ని సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఓవైపు మన శివశంకరం వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అలాగే విశ్వంబర సమ్మర్కు వచ్చేస్తుంది. శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో ఇంకో సినిమా చేయాల్సి ఉంది. దానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఓవైపు మెయిన్ హీరోగా చేస్తున్న టైంలో ప్రభాస్కు తండ్రి పాత్రలో కనిపించే ఛాన్స్ లేదు. అలా కనిపిస్తే తన మెయిన్ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. పైగా ప్రభాస్ కూడా చిరంజీవిని అడిగేంత ముందడుగు వేయలేదు. అయితే సందీప్ రెడ్డి కూడా చిరంజీవితో అలాంటి పాత్ర చేయించాలని అస్సలు అనుకోడు. కాబట్టి ఇందులో నిజం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. 2007లో చిరుత సినిమాతో చేసిన అరంగేట్రం ఈరోజు 18 సంవత్సరాల మైలురాయిని దాకింది. మొదటి సినిమాలోనే తన స్క్రీన్ ప్రజెన్స్, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్. ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. రంగస్థలం, త్రిబుల్ ఆర్ లాంటి క్లాస్ అండ్ మాస్ మిశ్రమ చిత్రాలతో వరల్డ్ వైడ్ రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. రామరాజుగా కనిపించి హాలీవుడ్ వరకు మెప్పించాడు. చరణ్ సినీ ప్రస్థానంలో 18 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం పెద్ది నుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఒక్కటే ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. రైల్వే ట్రాక్ మీద ఒంటరిగా నిలబడి భుజంపై బ్యాక్ ప్యాక్ వేసుకొని వేళ్ల మధ్య బీడీ పట్టుకొని ఆ ఇంటెన్స్ లుక్లో రామ్ చరణ్ కనబడగానే సోషల్ మీడియా మొత్తం ఫుల్ హైప్ అయింది. దీంతో అభిమానులు 18 ఏళ్ల క్రితం చిరుత, ఈరోజు పెద్ది, మా హీరో జర్నీకి మేము గర్వపడుతున్నాం. రామ్ చరణ్ మాస్, క్లాస్ రెండింటిలోని కంఫర్ట్గా రాణించగల ఏకైక హీరో. ఈ పోస్టర్ చాలు సినిమా ఎంత ఎమోషనల్గా ఉంటుందో అర్థమవుతుంది అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఓపెన్ ఆఫ్ ఫేమ్ బుజ్జిబాబు సనా డైరెక్టర్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోగా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేదు శర్మ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ ఆర్ రత్నవేలు, ఎడిటింగ్కి నవీన్ నూలి వంటి అగ్రశ్రేణి టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. మార్చ్ 27, 2026 అదే రామ్ చరణ్ పుట్టినరోజు. ఆ రోజే పెద్ది గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. టాలీవుడ్ అల్లు ఫ్యామిలీ నుండి మరో శుభవార్త రానుందన్న టాక్ ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. అల్లు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే 2 కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఇక మిగిలింది అల్లు శిరీష్ మాత్రమే. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శిరీష్ ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో కూడా బ్యాచిలర్ లైఫ్నే కొనసాగిస్తున్నాడు. అభిమానులు ఆయన పెళ్లి ఎప్పుడెప్పుడు ఉందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తాజాగా ఆయన వివాహం గురించి హాట్ న్యూస్ బయటకొచ్చింది. తాజా రిపోర్ట్ ప్రకారం అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. ఈసారి కూడా అల్లు కుటుంబంలో అదే కమ్యూనిటీకి చెందిన కోడలు రాబోతుందన్న గాసిప్స్ హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకరించాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వార్తల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు అల్లు శిరీష్ కానీ అల్లు అరవింద్ కానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గతంలోనూ ఆయన పెళ్లి, రిలేషన్షిప్ల గురించి అనేక రూమర్స్ వచ్చినా వాటిని శిరీష్ ఖండించారు. మరి ఈసారి ఈ వార్త నిజమవుతుందా? అల్లు ఫ్యామిలీలో మరోసారి పెళ్లి సంబరాలు జరుగుతాయా అన్నది చూడాలి. నేచురల్ స్టార్ నాని హీరోగా నడుస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ స్పీడ్గా జరుగుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్లో వేసిన ఓ భారీ సెట్స్లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు మెరుస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఓ పవర్ఫుల్ రోల్ పడుతుంది. తాజాగా మూవీ నుండి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం ఆయన చొక్కా లేకుండా కుర్చీలో మాసివ్ పోజ్లో ఉన్న పోస్టర్ వదిలారు. అయితే తాజాగా ఆయన
స్టైలిష్గా ఉన్న లుక్లు రిలీజ్ చేశారు. ఇందులో ఆయన లుక్ అల్టిమేట్గా కనిపిస్తుంది. ఈ లుక్లో ఆయన గన్ను పట్టుకొని నోట్లో చుట్ట వెలిగించుకొని కనిపిస్తున్నాడు. ఇక ఈ లుక్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించి చాలా కాలం అవుతుంది. ఇన్నేళ్లకు ఆయన ఓ పవర్ఫుల్ రోల్ చేయడంలో మూవీపై జబ్ పెరిగిపోతుంది. ఇందులో ఆయన కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయన లుక్ మీద పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. మరి ఇన్ని రోజులకు ఓ మంచి పాత్రలో మోహన్ బాబు కనిపిస్తున్నారు కాబట్టి ఆయనకు ఇది మరో గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎంతైనా మోహన్ బాబుకు విలన్ పాత్రలో కనిపించడం అంటే వెన్నెతో పెట్టిన విద్య. ఫస్ట్ టైం నాని సినిమాలో కనిపించబోతున్నాడు మోహన్ బాబు. ఈ సినిమా మార్చిలో రిలీజ్ కాబోతుంది. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల వారసులు ఎంట్రీ అవ్వడం కొత్తేమీ కాదు. కానీ వారు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారు అనేది ముఖ్యం. కాగా ఈ లిస్టులోకి ఇప్పుడు మరో స్టార్ హీరో కూతురు రాబోతుంది. సౌత్లో అందమైన జంటగా పేరొందిన సూర్య జ్యోతికలు జంటకు 2 పిల్లలు. అయితే కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. అయితే కూతురు దియా సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గానే ఉంటుంది. ఆమె అందం చూసి చాలామంది హీరోయిన్గా వస్తుందేమో అని ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దియా హీరోయిన్గా కాకుండా డైరెక్టర్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దియా రూపొందించిన తొలి షార్ట్ ఫిలిం పేరు లీడింగ్ లైట్. ఇది సూర్య జ్యోతికల సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కింది. కేవలం 13 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలిం బాలీవుడ్ మహిళా గాఫర్లు ఫిలిం సెట్స్లో లైటింగ్ పనులు చూసే టెక్నీషియన్లను జీవితాలపై ఆధారపడి ఉంటుంది. రిటాల్ డెడ్డియా, ప్రియాంక్ సింగ్, లీనా గంగుల్డే అనే 3 మహిళా గాఫర్ల జీవన ప్రయాణమే ఈ షార్ట్ ఫిలిం ప్రధాన కథాంశం. కేవలం 13 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలిం ప్రస్తుతం లాస్ ఏంజల్స్లోని రెజెన్సీ థియేటర్లో ప్రదర్శించబడుతుంది. ఆస్కార్ క్వాలిఫైగా రన్లో భాగంగా ఈ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్క్రీనింగ్ జరిగాయి. దీంతో 2026 ఆస్కార్ అవార్డులో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అర్హత సాధించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. కాగా తమ కూతురు దియా ఈ చిన్న వయసులోనే దర్శకురాలిగా అరంగేట్రం చేయడం పట్ల సూర్య, జ్యోతిక ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా కుమార్తె కేవలం 17 ఏళ్ల వయసులోనే తన కలను సాధించడం చూసి గర్వంగా ఉంది అని భావోద్వేగంతో స్పందిస్తున్నారు.